బ్రేకింగ్ న్యూస్ టీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ బిజీగా ఉన్నారు. మంత్రి కొండా సురేఖపై ఇటీవల జిల్లా నేతలు ఫిర్యాదు చేశారు. వాటిపై మీనాక్షి ఆరా తీసినట్లు తెలుస్తోంది. మీనాక్షి నటరాజన్తో షబ్బీర్ అలీ కూడా సమావేశమయ్యారు. ప్రభుత్వ పార్టీ పనితీరుపై ఆరా తీశారు. పార్టీ అంతర్గత వ్యవహారాలు, నాయకుల మధ్య గ్యాప్ పై ఎంక్వైరీ చేశారు. ఇక అంతకుముందు నటరాజన్తో ఎమ్మెల్సీలు అద్దంకి, విజయశాంతి భేటీ అయ్యారు. బీసీ కోటాలో విజయశాంతి మంత్రి పదవి అడిగినట్లు సమాచారం. టీ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పలువురు కాంగ్రెస్ నేతలు భేటీ అవడం మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి విజయ్ అందుబాటులో ఉన్నారు. రైట్ విజయ్, ఇప్పటివరకు ఎవరెవరితో ఆవిడ సమావేశం అవడం జరిగింది, ఎటువంటి అంశాల గురించి ప్రస్తావించారు, ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు? యశ్రత్న, గత 4 రోజుల నుంచి కూడా తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అయితే బిజీగా గడుపుతూ ఉన్నారు. అటు కాంగ్రెస్ పార్టీ నాయకులందరినీ కూడా సమన్వయం చేస్తూ పార్టీ నుంచి కింది స్థాయి కార్యకర్త నుంచి మంత్రుల వరకు కూడా మీటింగ్లు అయితే పెడతా ఉన్నారు. వాళ్ళందరితో కూడా సమన్వయాన్ని కూడా ఆమె చేసుకున్నటువంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తూ ఉంది. అయితే ఈరోజు మొత్తం కూడా అటు నిజామాబాద్, అలాగే వరంగల్, అలాగే నాగర్ కర్నూలు నేతలతో అయితే ఈరోజు భేటీ చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఈ యొక్క భేటీ నేపథ్యంలోనే పలువురు మంత్రులు, అలాగే ఎంపీలు, అలాగే కంటెస్టెడ్ ఎంపీలు అంటే ఎంపీగా పోటీ చేసినటువంటి అభ్యర్థులు, అలాగే పలువురు ఎమ్మెల్యేలతో కూడా ఈరోజు మీనాక్షి నటరాజన్ అయితే భేటీలు కూడా నిర్వహించింది. అలాగే మొత్తం ఈ కార్పొరేషన్ చైర్మన్స్ అందరితో కూడా ఈరోజు మీనాక్షి నటరాజన్ అయితే భేటీలు కూడా నిర్వహించి మంత్రాలు కూడా జరిపినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కింది స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీని ఎలా బలోపేతం చేయాలన్నటువంటి అంశాలపైన కూడా వీళ్ళందరితోనూ అటు చాలామంది ఎమ్మెల్సీలు చూసుకున్నట్లయితే అద్దంకి దయాకర్ కానీ, అలాగే విజయశాంతి కానీ, అటు ఎంపీలు చూసుకున్నట్లయితే చామల కిరణ్ కుమార్, ఇటు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, అలాగే షబ్బీర్ అలీ, పార్టీ ముఖ్య నేతలు అందరితోనూ కూడా ఈరోజు భేటీ అయినట్టుగా తెలుస్తూ ఉంది. అటు బీసీ రిజర్వేషన్ కోటాలో విజయశాంతి కూడా తనకు మంత్రి పదవి కావాలి అన్నట్టుగా కొంత మీనాక్షి నటరాజన్ ముందైతే ఒక అంటే ఇచ్చేటువంటి అవకాశం ఉంది అని చెప్పేసి కూడా ఒక మనకైతే సమాచారం ఉంటుంది. కానీ ఈ భేటీలన్నీ ముగిసిన తర్వాత అంటే గత 4 రోజులుగా కూడా భేటీలన్నీ జరుగుతూ ఉన్నాయి. కింది స్థాయి నుంచి పార్టీని ఎలా బలోపేతం చేయాలి, రానున్నటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఎలా ముందుకు వెళ్ళాలి, అలాగే ప్రస్తుతం జిహెచ్ఎంసీ ఎన్నికలు కానీ, అలాగే స్థానిక సంస్థల ఎన్నికలు కానీ ఉన్నటువంటి నేపథ్యంలో ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ జిహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలి, అభ్యర్థుల గెలుపు కోసం ఎలా పనిచేయాలి, నేతలందరూ కూడా సమన్వయం చేసుకొని, అలాగే కార్యకర్తలందరూ కూడా సమన్వయం చేసుకొని పార్టీని అలాగే ముందుకెలా తీసుకెళ్ళాలి, పని ఎలా చేయాలనేటువంటి దానిపైన కూడా కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే ఒక్కొక్కరితోని ఇంటరాక్ట్ అవుతూ అంటే మొత్తం అందరినీ ఒకే చోట పెట్టి మీటింగ్ చేయకుండా ఒక్కొక్కరిని పర్సనల్గా మనకు ఆమె వాళ్ళతో మాట్లాడుతూ ఒక డైరీని కూడా నోట్ చేసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. అలాగే పార్టీ అంతర్గత విషయాలపైన కూడా మీనాక్షి నటరాజన్ నేతలతోని సమన్వయం చేసి అడిగి తెలుసుకున్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా కార్పొరేషన్ చైర్మన్స్ ఎవరైతే ఉన్నారో చైర్మన్స్కి ప్రోటోకాల్ విషయంలో కానీ, అలాగే కొంతమంది మంత్రులు కానీ, ఇతర ఎంపీలు కానీ ఎప్పుడైతే ముఖ్యమైనటువంటి సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారో ఆ సమావేశాలకు చైర్మన్స్, కార్పొరేషన్ చైర్మన్స్ పదవిలో ఉన్నటువంటి వాళ్లకు కొంత ప్రాధాన్యత ఇవ్వట్లేదు అన్నటువంటి దానిపైన కూడా ఈరోజు కార్పొరేషన్ చైర్మన్స్ అందరూ కూడా కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్, తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కి అయితే ఒక లెటర్ని కూడా ఇచ్చినటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. సో దీని అందరికీ సంబంధించి ఈరోజు ఇంకా కూడా రేపు ఎల్లుండి వరకు కూడా మొత్తం ఈ భేటీలు అయితే కొనసాగేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. మరొక పక్క చూసుకున్నట్లయితే మంత్రి కొండా సురేఖ పైన కూడా ఆ పార్టీ ఆవిడ ఉమ్మడి జిల్లా పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు, అలాగే కొంతమంది నేతలు కూడా ఫిర్యాదు చేసినట్టుగా కూడా తెలుస్తూ ఉంది. గతంలో జరిగినటువంటి కొంత ఏదైతే అసహనాలు ఉన్నాయో దానికి సంబంధించి కొండా సురేఖ పైన కొంత అసహనం వ్యక్తం చేస్తూ కూడా ఇటు కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్కు ఫిర్యాదులు చేసినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. రత్న. రైట్, థ్యాంక్ యూ విజయ్.